అందరికీ నమస్కారం. నేను ఈ వీడియో క్లారిటీ ఇవ్వడానికి అండ్ క్షమాపణ తెలపడానికి చేస్తున్నాను. నేను పోస్ట్ చేసిన వీడియో వైరల్ అయ్యాక తెలిసింది అది కరెక్ట్ కాదు అని. యాక్చువల్లీ మా డాగ్కి 12 ఇయర్స్ అండి. దానికి ట్యూమర్ సర్జరీ అయింది. అది రికవరీ అవ్వాలని నేను నా అమ్మని మొక్కుకున్నాను. సో అది రికవరీ అయింది, నడుస్తుంది. సో ఆ మొక్కు చెల్లించాలని మా డాగ్ని బంగారం తూకం వేయడం జరిగింది. సో అది నేను ప్రేమతో భక్తితో మాత్రమే చేశాను. నేను ఏం ఉద్దేశించి ఎవరిని కించపరచాలని చేయలేదు. మన మేడారం జాతర సాంప్రదాయం ప్రకారం, గిరిజనుల ఆచారాల ప్రకారం అది తప్పు అని నేను ఇప్పుడే తెలుసుకున్నాను. సో నేను చేసిన ఈ పొరపాటు వల్ల ఎవరైనా హర్ట్ అయి ఉంటే సారీ. అండ్ ఇలాంటి పొరపాట్లు మళ్ళీ జరగవు. అలాంటి తప్పు మళ్ళీ చేయను. నేను మన సాంప్రదాయాన్ని ఎప్పుడు గౌరవిస్తూనే ఉంటాను. ఈ విషయాన్ని ఇక్కడితో ముగించాలని మిమ్మల్ని అందరినీ సిన్సియర్గా అందరికీ నమస్కారం. నేను ఈ వీడియో క్లారిటీ ఇవ్వడానికి అండ్ క్షమాపణ తెలపడానికి చేస్తున్నాను. నేను పోస్ట్ చేసిన వీడియో వైరల్ అయ్యాక తెలిసింది అది కరెక్ట్ కాదు అని. యాక్చువల్లీ మా డాగ్కి 12 ఇయర్స్ అండి. దానికి ట్యూమర్ సర్జరీ అయింది. అది రికవరీ అవ్వాలని నేను నా అమ్మని మొక్కుకున్నాను. సో అది రికవరీ అయింది, నడుస్తుంది. సో ఆ మొక్కు చెల్లించాలని మా డాగ్ని బంగారం తూకం వేయడం జరిగింది. సో అది నేను ప్రేమతో భక్తితో మాత్రమే చేశాను. నేను ఏం ఉద్దేశించి ఎవరిని కించపరచాలని చేయలేదు. మన మేడారం జాతర సాంప్రదాయం ప్రకారం, గిరిజనుల ఆచారాల ప్రకారం అది తప్పు అని నేను ఇప్పుడే తెలుసుకున్నాను. సో నేను చేసిన ఈ పొరపాటు వల్ల ఎవరైనా హర్ట్ అయి ఉంటే సారీ. అండ్ ఇలాంటి పొరపాట్లు మళ్ళీ జరగవు. అలాంటి తప్పు మళ్ళీ చేయను. నేను మన సాంప్రదాయాన్ని ఎప్పుడు గౌరవిస్తూనే ఉంటాను. ఈ విషయాన్ని ఇక్కడితో ముగించాలని మిమ్మల్ని అందరినీ సిన్సియర్గా కోరుతున్నాను.